ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఆయనే ఉంటే గుండెందుకన్నట్లు వాడు సరిగ్గా ఉంటే కోడలికి తిప్పలెందుకు? సర్లేండి, అటు తిరిగి ఇటు తిరిగి వాడి మీద పడకండి. ప్రతిదానికి వాడిని ఆడిపోసుకోవడం మీకు బాగా అలవాటైపోయింది. కోడల్ని రానివ్వండి, అసలు ఎక్కడికెళ్ళిందో కనుక్కుందాం. ఉమ్. హలో, హలో అమ్మా, నేను రమేష్ని. నేను అమ్మని కాదురా, అత్తని. అమ్మలేదా అత్తయ్య? ఉంది. ఎవరు? రమేషా? ఇదిగో మీ అమ్మతో మాట్లాడు. చెప్పరా. అమ్మా, అత్త అక్కడే ఉందా? ఉమ్. పొద్దున్నే గొంతు నొప్పన్నావు కదరా, అంత గట్టిగా మాట్లాడతావే, కొంచెం మెల్లగా మాట్లాడచ్చుగా. అర్థమైందమ్మా, మెల్లిగా చెప్తాను విను. మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయిందమ్మా. ఇంకా గీత అత్తారింట్లో ఉండదు, మన ఇంటికి వచ్చేస్తుంది. అలాగా? ఆ. గీత, ఒరేయ్, గీతొచ్చింది, వచ్చేసిందా? మనం తర్వాత మాట్లాడదాం. రామ్మా, అల్లుడు గారు బయట దింపేసి వెళ్ళారా? దింపలేదు, వదిలేసి వెళ్ళాలనుకున్నారు. అందుకే నేనే వదిలేసి వచ్చేశాను. ఏంటి గీత కొత్తగా మాట్లాడుతున్నావు? నాకు కొత్తగానే ఉందమ్మా. ఇప్పుడిప్పుడే కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఏంటవి? చెప్పినా నీకు అర్థం కాదు. నాదే తప్పంటావు. డాడీకి చెప్తాను. డాడీ, డాడీ. మీ డాడీ ఇంట్లో లేరు. డాడీ వస్తే నేను వచ్చానని చెప్పమ్మా. గీత, ఇంతకాలానికి నా ప్లాన్ సక్సెస్ అయింది. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. దీనికి బాగా బ్రెయిన్ వాష్ చేసి అబార్షన్ చేయించాలి. ఆ చంద్రానికి విడాకులు ఇప్పించి రమేష్ పెళ్లికి మావిడాకులు కట్టించాలి.
గీత ఇంకా రాలేదేమిటి? ఎక్కడికి వెళ్ళుంటుందండి? ఇంత ఆలోచన ఎందుకు? ఓసారి ఫోన్ చేయి. కోడలి ఫోన్ ఇక్కడే ఉంది, మర్చిపోయి వెళ్ళిందేమో. మరెలాగండి? నీకంత కంగారు ఎందుకు? ఇందాకే చెప్పాను కదండి, ఒట్టి మనిషి అయితే ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఎప్పుడొచ్చినా పర్వాలేదు. కడుపుతో ఉన్నందువల్లే ఈ కంగారంతా. అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ పుట్టింటికి వెళ్ళిందేమో సుశీల. మనకి చెప్పకుండా ఎందుకు వెళ్తుందండి? ఏమో, ఎందుకైనా మంచిది, ఒకసారి ఫోన్ చేయి. వద్దండి. ఏ? ఆ మంగమ్మ గోరంతలు కొండంతలు చేస్తుంది. గీత అక్కడ లేకపోతే మనం ఏదో అన్నాం, అందుకనే ఎక్కడికో వెళ్ళిపోయిందని రాద్ధాంతం చేసేస్తుంది. మరి ఏం చేద్దాం? చేయడానికేముంది, చంద్రు వచ్చాక చూద్దాం. లేదు సుశీల, పుట్టింటికి వెళ్ళిందని మనం అనుకుంటున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు కదా. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవడం మంచిది. హలో, వదిన గారు బావున్నారా? బానే ఉన్నాం వదిన గారు. గీత కోసం ఫోన్ చేశారా? అవును. అక్కడికొచ్చిందా? ఇక్కడే ఉంది. అమ్మయ్యా, ఇక్కడ కనపడక కంగారు పడుతున్నా. కంగారు ఎందుకండి? అక్కడ ఏవైనా గొడవ జరిగిందా? లేదే. గీత అలా చెప్పిందా? అలా నేను చెప్పలేదు, కానీ అదోలా ఉంది. ఎలా? కాస్త కోపంగా ఉంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతోంది. ఏం జరిగింది అని అడిగినా చెప్పడం లేదు. అలాగా? ఇక్కడేం తేడా రాలేదండి. పొద్దున కూడా బాగానే ఉంది. మేం గుడికి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో లేదు. కంగారు పడి మీకు ఫోన్ చేశాను. సరే, మీరింకేం కంగారు పడకండి. మేమే విషయం ఏంటో కనుక్కుంటాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే మేమే సర్ది చెప్పి తీసుకొస్తాం. సరేనండి, గీతతో మాట్లాడాక ఫోన్ చేయండి. అలాగేనండి, ఉంటాను. రాజ్యలక్ష్మి, నువ్వు తీసుకెళ్ళిన గీత వెళ్ళదు. గీత వెళ్ళాలనుకున్నా నేను వెళ్ళనివ్వను. అసలు గీతని అత్తారింటి వైపు తిరిగి చూడనివ్వను. గీత కోపంగా వెళ్ళడం ఏమిటి? షాపింగ్కి వెళ్ళిందని మనం అనుకున్నాం. వాళ్ళేమో గీత కోపంగా వచ్చిందని అంటున్నారు. అసలేం జరిగిందో ఏంటో. ఒకవేళ చంద్రు ఫోన్ చేస్తే వెళ్ళిందేమో. వాడు మళ్ళీ ఏదో డిసప్పాయింట్ చేసి ఉంటాడు, దానివల్ల గీత కోపం వచ్చుంటుంది. ఓసారి మన చంద్రుకి ఫోన్ చేసి మాట్లాడు. ఎంగేజ్ వస్తుందండి. వాడు ఆ ఫోన్ వదలకపోతే కోడలే వాడిని వదిలేస్తుంది. మనం వెళదాం పద. మనం ఎందుకండి? గీతని వాళ్లే తీసుకొస్తామన్నారుగా. ఈలోగా మీకు కంగారెందుకు? నా కంగారు గీత రాదని కాదు. ఇంత క్రితం ఒకసారి ఇలాగే మనకు తెలియకుండా వెళ్ళి గీత మెట్ల మీద నుంచి జారిపడింది. కోడల టైం మన టైం బాగుండి తల్లికి బిడ్డకి ఏం కాలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా మనకు చెప్పకుండా వెళ్ళింది. ఏం జరుగుతుందో అని కంగారుగా ఉంది సుశీల. దురదృష్టవశాత్తు ఏదో అలా జరిగిందండి. ప్రతిసారి అలా జరుగుతుందా ఏంటి? వాళ్ళు మాత్రం వాళ్ళ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోరా? ఏమో, ఏం చెప్పగలం? కోడలు వాళ్ళింటి పిల్ల అయినా మనవడు మన ఇంటి వారసుడు. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. మనం వెళ్ళి తీసుకొద్దాం పద. కానీ నేను మాత్రం అంజలీదేవిని కాదు, చంద్రశేఖర్ గారే అలా నటించమన్నారు. గీత, డాడీ, డాడీ, ఏంటమ్మా ప్రాబ్లం? మళ్ళీ ఏమైంది? అన్ని ప్రాబ్లమ్సే డాడీ. ఆయన రోజుకు అబద్ధం ఆడుతున్నారు. నన్ను చాలా హర్ట్ చేస్తున్నారు. నాతో మనస్ఫూర్తిగా మాట్లాడట్లేదు. ఇంకా ఆయనతో పాటు కలిసి ఉండలేను డాడీ. అందుకే వచ్చేసాను.
అతన్నే కావాలని పట్టుబట్టి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు కలిసి ఉండనంటే ఎలా? డాడీ, నేను పంతంతో పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. నేను చస్తానని ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారే కానీ ఇష్టంతో కాదనిపిస్తోంది. ఇష్టం లేకుండా చేసుకోవటం ఏంటమ్మా? అతన్ని నేను ఇష్టపడితేనేగా చేశాం. మరి అంత ఇష్టపడ్డవారు నేను చేసుకోనంటే వెంటనే అంజలిని చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? అంజలిని కూడా ఇష్టపడ్డారా? గీత, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావే. అంజలిని ఇష్టపడి చేసుకుంటాననలేదు. ఇష్టపడ్డది నిన్నే. మరి అంత ఇష్టపడి నన్నెందుకింత కష్టపెడుతున్నారు? ఏం కష్టపెట్టారో చెప్పకుండా కష్టపెట్టారు అంటే సరిపోతుందా? అసలేం కష్టపెడుతున్నారే? పెళ్ళైన రోజు నుంచి ఇప్పటిదాకా ఒక్క రోజు కూడా పూర్తిగా నాతో గడపలేదు మమ్మీ. పైగా రోజుకో వేషం, రోజుకో అబద్ధం. ఆయన ప్రవర్తన మీద నాకు అనుమానంగా ఉంది మమ్మీ. ఆయన మనసులో ఇంకేదో ఉంది. ఆయన జీవితంలో ఇంకెవరో ఉన్నారు. గీత, ఎవరు చూడు పద. ఈ టైంలో వీళ్ళు వస్తున్నారేమిట్రా? అమ్మా, గీత మనసు మార్చి తీసుకెళ్ళిపోతారేమోనే. నేనుండగా అలా జరగనివ్వను. పద. పద పద. నమస్కారం, బాగున్నారా? రండి కూర్చోండి. ఉమ్. ఒరే తమ్ముడు, గీత అత్తగారు మామగారు వచ్చారా? గీత, మీ అత్తగారు మామగారు వచ్చారు. రామ్మ మాట్లాడదాం. నేను రాను డాడీ, మీరే వెళ్ళి మాట్లాడండి. గీత, ఏంటమ్మా ఇది? మాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఇలా వచ్చేసావు. ఏం జరిగిందా? మావాడు మళ్ళీ ఏదైనా పొరపాటు చేశాడా? చెప్పమ్మా. మీ అబ్బాయి రోజూ పొరపాట్లు చేస్తూనే ఉంటారండి. అది నా గ్రహపాటని సరిపెట్టుకోలేను, సర్దుకుపోలేను. ఇంతకీ ఏం పొరపాటు చేశాడమ్మా? ఏం చేశారో మీ అబ్బాయిని అడగండి. సరే, అడుగుతాను. మన ఇంటికి రామ్మా. నేను రానండి. ఏం జరిగిందో చెప్పకుండా వెళ్ళను అంటే ఎలాగే? నేను చెప్పినా మీరు నమ్మరు. మీకందరికీ నా మాట మీద కన్నా ఆయన మీదే నమ్మకం ఎక్కువ. నేనే అబద్ధం ఆడానంటారు. అనలేమ్మా. అసలేం జరిగిందో చెప్పు. చెప్పడం కాదండి, చూపిస్తాను. నాతో రండి. ఒరేయ్, వచ్చేస్తారు. పద పద. ఎక్కడికమ్మా? మీ అబ్బాయి చేసిన పొరపాటు గురించి మీకు తెలిసే చోటికి. డాడీ, మమ్మీ, మీరు కూడా రండి. మీ అమ్మాయి అంతగా చెప్తుందిగా, పదండి. అదేంటో చూద్దాం. పదమ్మా. నువ్వు ఇంతగా బాధపడుతున్నావంటే మా వాడేదో పెద్ద పొరపాటు చేసి ఉంటాడు. పద. అమ్మా, మన ప్లాన్ సక్సెస్ అయిపోయేలా ఉంది. ఈ దెబ్బతో గీతకి చంద్రానికి కాదు, ఆ కొంపకి ఈ కొంపకి ఉన్న లింక్ కూడా తెగిపోయేలా ఉంది. ఏం తెగిపోవడమోరా? గీత అందరిని ఎక్కడికో తీసుకెళ్తోందిగా. ఎక్కడికి తీసుకెళ్తోందని తెగ టెన్షన్గా ఉంది. ఇంకెక్కడికి తీసుకెళ్తుంది? తీసుకెళ్తే ఆ కల్పన ఇంటికి తీసుకెళ్తా. అమ్మో, ఆ పిల్ల నీ గురించి చెప్పేస్తే? చెప్పదమ్మా. చెప్పకుండా నేను బెదిరించాగా. నువ్వేం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళు. మరి ప్రాణం మీదకొచ్చే నాటకాలు ఆడటం ఎందుకే కల్పన? ఏ నాటకాలు ఆడినా ఏం చేసినా అంతా నీకోసమే. నీ ట్రీట్మెంట్కి డబ్బులు కావాలిగా, అందుకే ఆ నాటకం ఆడాల్సి వచ్చింది. కానీ ఇలా పీకల మీదకి వస్తుంది అనుకోలేదు. మనం ఇల్లు మారితే గానీ సుఖంగా ఉండలేం. అందుకే ఓ ఇల్లు చూశాను. నీకు కూడా నచ్చితే రేపే మారిపోదాం. రామ్మా.
ఈ అమ్మాయి అంజలీదేవి కదూ? అవును, ఆ రోజు మా ఇంటికొచ్చిన అంజలీదేవి. గీత ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా? తీసుకురావాల్సిన చోటుకే తీసుకొచ్చాను డాడీ. ఏంటమ్మా ఇది? మా చందు నాటకం బయటపెడతానని చెప్పి ఈ అమ్మాయి దగ్గరికి తీసుకొచ్చావేంటి? ఆ నాటకం ఆడింది ఈ అమ్మాయే మావయ్య గారు. ఈ అంజలిదేవి నాటకం ఆడిందా? ఈ అమ్మాయి పేరు అంజలిదేవి కాదు మావయ్య గారు. ఈమె పేరు కల్పన. అది మీ అల్లుడు గారి కల్పన. ఏంటమ్మా ఇది? మాకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా ఈమె చెప్తుంది. చెప్పు డూప్లికేట్ అంజలి. దయచేసి మీరందరూ నన్ను క్షమించాలి. అసలు ఏం జరిగిందంటే, అదేంటి జరిగింది. నేను డబ్బు కోసం నాటకం ఆడాను, కానీ దానివల్ల ఇంకొక ప్రాబ్లం వస్తుందని ఊహించలేదండి. అవునండి, నా పాడు రోగం వల్లే ఇదంతా చేసింది. నా వైద్యం కోసం అంతా నాటకం ఆడింది. దయచేసి దాన్ని క్షమించండి. విన్నారా మావయ్య గారు మీ అబ్బాయి గొప్పతనం? విన్నారా అత్తగారు మీ అబ్బాయి మంచితనం? ఇప్పటికైనా నమ్మండి. చెవులు మోసం చేస్తాయి, కళ్ళు ద్రోహం చేస్తాయి అనుకుని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీ అబ్బాయిని గుడ్డిగా నమ్మకండి. ఏమ్మా, నువ్వు చెప్పిందంతా నిజమేనా? ఏం మమ్మీ, నీక్కూడా నమ్మకం కలగడం లేదా? అది కాదు గీత, అసలు ఇంకేం చెప్పొద్దు. నేను చెప్తే మీరు నమ్మరనే ఇక్కడికి తీసుకొచ్చాను. నా మాటలు నమ్మకపోయినా కనీసం మీ కళ్ళనైనా నమ్మండి.